స్వామి, ప్రధానంగా ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి మీరు మోక్ష రుద్రేశ్వర స్వామి అని నామకరణం చేశారు. కారణం ఏంటి స్వామి? विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमः नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमः नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः
మరి కొద్ది రోజుల్లో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగనున్నాయి. అయితే పూర్తిగా కూడా ప్రతి ఒక్క శివాలయంలో కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి మండలంలో ఉన్నటువంటి బుగ్గపాడు గ్రామంలో ఉన్నటువంటి విశ్వధర్మ క్షేత్రంలో అయితే మనం ఉన్నాము. ఈ యొక్క దేవాలయానికి చాలా విశిష్టత ఉంది. ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో ఉన్నటువంటి విశ్వధర్మ క్షేత్ర వ్యవస్థాపకులు ప్రసాద్ స్వామి గారితో అయితే ఈరోజు మనం మాట్లాడి ఈ యొక్క క్షేత్రం యొక్క విశేషాలు గురించి మనం తెలుసుకుందాం. అయితే మనం విన్నది ఏంటంటే పూర్తిగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క దేవాలయానికి ప్రతిష్ట ఉందని తెలుసుకున్నాం. అయితే పూర్తి విషయాలు స్వామి మాటలో తెలుసుకుందాం. విశ్వధర్మ క్షేత్ర వ్యవస్థాపకులు ప్రసాద్ స్వామి గారు మనతో ఉన్నారు. స్వామిని అడిగి ఈ దేవాలయ విశిష్టత గురించి, ఇక్కడ జరగబోయే శివరాత్రికి జరగబోయే ఏర్పాట్లు, ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. నమస్కారం అయ్యా. అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక కొత్తదనం ఈ దేవాలయంలో ఉందని విన్నాం. అది ఏంటి స్వామి? వాగర్ధావివ సంప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతప్యతరో వందే పార్వతీ పరమేశ్వరు అస్మగర్భజ దివ్య తేజో విరాజ మధ్యందు మౌలీశ్వరం తాసక గ్రామవాసినం ఉషవధ్వజం వామాన్న పూర్ణేశ్వరం బ్రహ్మ విష్ణు సురేంద్ర సేవిత పదం రత్నాంబరాళాంకురం వందే మోక్షరుద్రేశ్వరం ప్రహితం పాపవిధ్వంసనం. క్షేత్ర వాసి అయినటువంటి మోక్షరుద్రేశ్వర స్వామి అన్నపూర్ణ సమేత మోక్షరుద్రేశ్వర స్వామి వారి పాదార పద్మయుగలాలకు అనేక కోటి శత నమస్కారాలు సమర్పిస్తూ క్షేత్రానికి వేయించేసినటువంటి ఈ యొక్క విఆర్ఎం మీడియా న్యూస్ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, హిందూ సనాతన ధర్మాన్ని ఇలా ప్రచారం చేస్తున్న మీకు ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఓ దేవాలయం నిర్మాణం చేయాలి, ఆ దేవాలయంలో విశేషమైన ఎనర్జీతో వేంచేసిన భక్తుల యొక్క మనోభీష్టాలన్నీ సిద్ధించాలి అనే ఒక మంచి సంకల్పంతో నేను దాదాపుగా 360 దేవాలయాలు నిర్మాణం చేశాం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో. అలాంటి ప్రక్రియలో దేవాలయంలో పల్లె గ్రామాలు, పట్టణాల్లో దేవాలయ నిర్మాణం చేసేటప్పుడు కమిటీ సభ్యులు లేదంటే ఆ పరిసర ప్రాంతాలు, ప్లేసు ఇవన్నీ కూడా శైవ ఆగమోక్తంగా నిర్మాణం చేయడం కోసం చాలా ఇబ్బందులు కలుగుతాయి. అలాంటి ఇబ్బందులు లేకుండా ఆకాశంలో ఉన్నటువంటి ఐర్ ఎనర్జీని తీసుకొని ఓ దేవాలయం నిర్మాణం చేస్తే ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి కోరికలు విన్నవించుకుంటే ఆ ఎనర్జీ పాస్ అయ్యేలాగా ఎలా చేయాలి అనే ఒక ఆలోచనతో దేవాలయం, ఒక క్షేత్ర నిర్మాణం చేయాలనే ఆలోచనకు తోడుగా పార్వతీ పరమేశ్వరులు కలలో సాక్షాత్కరించి ఒక శివలింగాన్ని బహుకరించి ఆ శివలింగానికి అభిషేకం చేసుకుంటూ ఉండు అని చెప్పగా అది మరకతరత్న శివలింగం. ఇలాంటి శివలింగాన్ని తీసుకొని ఒక దేవాలయం నిర్మాణం చేసుకోవాలి అనే ఒక సంకల్పంతో ముందు స్థలం కోసం అన్వేషణ చేస్తూ ఉన్న సమయంలో బుగ్గపాడు గ్రామంలో నేను 3 దేవాలయాలు ప్రతిష్ఠ చేశాను. రామాలయం కట్టించి, అదే కనకదుర్గమ్మ వారి దేవాలయం, అదేవిధంగా గ్రామ దేవత ఎలువెల్లిపోయినటువంటి ముత్యాలమ్మ వారి దేవాలయాలు నిర్మాణం చేస్తే గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషించి అనతి కాలంలో దేవాలయ నిర్మాణాలు చేశారు, మీకు బహుమతిగా మేము ఏమైనా ఇస్తాము అంటే గ్రామస్తులు నేను ఒక చిన్న కోరిక కోరాను, నాకు ఏదైనా ఒక కుంట కానీ 2 కుంటలు కానీ నాకు కొంచెం ప్లేస్ ఇస్తే నేను ఒక చిన్న గోశాల ఏర్పాటు చేసుకుంటాను, నా దగ్గర ఇంటి దగ్గర ఆవులు ఉన్నాయి, గోపూజ గోసేవ అంటే నాకు చాలా ఇష్టం, ఆ గోసేవకు సంబంధించినటువంటి 2 కుంటల స్థలం ఇవ్వమని అడిగితే గ్రామస్తులు ఎంతో ఉదాహరణతో నాకు ఇక్కడ 2.5 ఎకరాల సువిశాలమైన ఈ స్థలాన్ని ఇచ్చారు. ఆ సువిశాలమైన స్థలంలో గోశాల నిర్మాణం చేశాం. గోశాల నిర్మాణం చేసి గోవుల్ని ఒక 50 ఆవుల్ని గోవుల్ని సంరక్షణ చేస్తూ గోవుల్ని పెంచుతూ 2021లో గోశాల నిర్మాణం చేసి దాదాపు ఒక 50 ఆవుల్ని పెంచుకుంటూ గోవు సేవ చేస్తూ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా గోవులు సాదుకుంటూ కాళ్ళు ఇరిగినవి, గుడ్డివి, కుంటివి అలాంటి సాకలేని ఏమైనా ఆవులు ఉంటే రైతుల దగ్గర ఆ ఆవుల్ని మేము తీసుకొచ్చి సాగుతూ, అదేవిధంగా మా దగ్గర ఉన్న ఆవులు ఎవరైనా రైతులు ఉచితంగా మేము సాదుకుంటాము,
మాకు కావాలి అనుకుంటే వాళ్ళకి ఆవుల్ని ఇస్తూ గోసేవ చేస్తూ ఉన్న సమయంలో ఇక్కడ ఒక శివాలయం కట్టాలని గ్రామస్తులందరూ చిన్న శివాలయం కట్టుకుందామని అడిగితే గ్రామస్తులంతా మేము ఒక 50 లక్షల రూపాయలు ఇస్తామండి, మంచి రాతి దేవాలయం కట్టాలి అని చెప్పారు. అలా క్రమంలో దక్షిణముఖంగా ఉన్నటువంటి అన్నపూర్ణేశ్వరి అమ్మవారు దక్షిణముఖంగా ఉండి, స్వామివారు తూర్పు ముఖంగా ఉన్న స్వామివారు కూడా నవరత్నాలలో పచ్చరత్నమైనటువంటి మరకత రత్నం శివలింగాన్ని తీసుకొని వచ్చి భూమిలో 20 అడుగుల లోతు అంతా గొయ్యి తీసేసి అక్కడ స్వామివారి శివుడి యొక్క యంత్రాన్ని నిర్మాణం చేసి కింద నవరత్నాలు పాదరసం పోసి అక్కడ నుంచి ఒక రాగి బ్రాస్ తీసుకొని శివుడి యొక్క పాదాల చెంత ఉన్నటువంటి శివయంత్రము నవరత్నాలు పాదరసం దగ్గర కలెక్ట్ చేసి అక్కడ నుంచి శివలింగం పెట్టి పానుమట్రము శివలింగం ఏర్పాటు చేసి అక్కడ నుంచి గోడల మధ్యలో నుంచి ఎక్కడ ఐరన్ లేకుండా రాతి దేవాలయం నిర్మాణం చేసి రాతి దేవాలయం పై వరకు కూడా ఆ బ్రాచ్ తీసుకెళ్ళి అక్కడ ఒక రాగి బ్రాచ్ ఏర్పాటు చేయటం, దీనికి 35 అడుగుల దూరంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేయటం, దారుస్తంభం కర్రతో తయారు చేసిన ధ్వజస్తంభాన్ని 20 అడుగుల లోతు కింద గొయ్యి తీసి నవరత్నాలు పాదరసం పెట్టి అక్కడ నుంచి ఒక కర్ర కలెక్ట్ చేసి ఆ పై శిఖరం 30 అడుగులు ఎత్తు 38 అడుగులు ఎత్తు శిఖరం మీద బ్రాచ్ పెడితే ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా 75 అడుగుల దూరంలో పిడుగుపాటు పడకుండా ప్రకృతి వైపరీత్యాల నుంచి దూరంగా ఉండేలాగా ఏర్పాటు చేసి ఇక్కడ స్వామివారికి అందరూ సహజంగా ఎవరైనా భగవంతుడి దగ్గరికి పోతే నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా వ్యాపారం బాగుండాలి, నా ఉద్యోగం బాగుండాలి, లేకపోతే నేను కోటీశ్వరుని కావాలని సహజమైన కోరికలు కోరుకుంటూ ఉంటారు. కానీ మేము దానికి భిన్నంగా ఎవరైనా చిన్న వయసులో యుక్త వయసులో ఇలాంటి కోరికలు కోరుకుంటారు. యుక్త వయసు దాటి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇవి నేను కోరుకున్న కోరికలన్నీ అనవసరమైన కోరికలు కోరుకున్నాను, భగవంతుడిని అసలు కోరిక నేను కోరుకోలేదు, ఇప్పుడు నాకు కావాల్సింది అసలు అది ఏమిటి అంటే అది మోక్షం కావాలి అని వృద్ధాప్యంలో అందరూ కోరుకుంటారు. అలా స్వామివారి నామాన్ని మోక్షరుద్రేశ్వరుడు ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ మోక్షాన్ని కలిగించేలాగా మోక్షరుద్రేశ్వర దేవాలయం నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో అమ్మ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు దక్షిణముఖంగా ఉండేలాగా పచ్చరాతి మరకత రత్నంతో దాదాపు 25 లక్షల రూపాయల ఖరీదైనటువంటి పచ్చరాతి రత్నంతో అమ్మవారిని పచ్చరాతి రత్నంతో స్వామివారిని నిర్మాణం చేసి నవగ్రహాలు సపరేట్గా 9 గ్రహాలు ఈశాన్య భాగంలో ప్రతి దేవాలయంలో ఉండేలాగా ఏర్పాటు చేసి నైరుతి భాగంలో స్వామివారు గణపతిని డుండి గణపతిని వాయు భాగంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు ఎవరి జాతకంలోనైనా నాగదోషం ఉన్నట్టయితే రాహుకేతుల మధ్యలో గ్రహాలు బంధించబడి ఉన్నట్టయితే పంచమ స్థానమైనటువంటి 5వ స్థానంలో సంతానానికి సంబంధించినటువంటి రాహుకేతువులు ఏదైనా ఉన్నట్టయితే నాగదోషం వల్ల సంతానం కలగపోవటము, స్త్రీ సంతానమే కలగటము, మగ సంతానం పుట్టి చనిపోవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి దోషాలు లేకుండా సుబ్రహ్మణ్య స్వామివారు నాగేంద్రుడు స్వామివారి పొట్టలో వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆ స్వామివారికి ఎదురుగా అష్టవిధ నాగుల్ని 8 రకాల నాగదోషాలు లేకుండా అష్టవిధ నాగుల్ని ఏర్పాటు చేసి నాగదోష నివారణ చేసేటందుకు, అదేవిధంగా గోశాలకు ఎదురుగా ఓ పుష్కరిని ఏర్పాటు చేసి పుష్కరంలో శివలింగము, పుష్కరిని ముందు శివపార్వతులు నాట్యం చేస్తూ ఉండేటువంటి ఎవరైనా శివుడికి లింగానికి అభిషేకం చేసేటప్పుడు లింగరూపుడైనటువంటి ఆకారం లేనివాడు నిరాకారుడైనటువంటి లింగానికి అభిషేకం ఎవరు చేస్తారో వాళ్ళకి శివ దర్శనం జరగాలి. శివుణ్ణి మనసులో దర్శనం చేసుకుంటూ లింగానికి అభిషేకం చేయాలి. అలా శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శివుణ్ణి చూడటం మనుషు నేత్రాలతో అందరికీ సాధ్యం కాదేమోనని ఆ శివలింగానికి పార్వతీ పరమేశ్వరులు నాట్యం ఆడుతున్నటువంటి విగ్రహాన్ని చెక్కించి నటరాజుకి అమ్మవారు ఇద్దరు నాట్యం చేస్తూ ఉన్న శివలింగానికి ఎవరికి వాళ్ళుగా కోనేరులో దిగి నీళ్లు తీసుకొని పురోహితులు లేకుండా ఎవరు లేకుండా వాళ్ళకై వాళ్ళే అభిషేకం చేసుకునేలాగా ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసాం. అక్కడి నుంచి గోశాల ఏర్పాటు చేసాం. అక్కడి నుంచి యాగశాల యజ్ఞయాగాది కార్యక్రమాలకి యాగశాల ఏర్పాటు చేసి ఎంతో విశేషంగా స్వామివారి దేవాలయాన్ని నిర్మాణం చేసాం. అంతా ఆగమోక్తంగా శిల్పశాస్త్రానుసారంగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఆకాశంలో ఐర్ ఎనర్జీ తీసుకునేలాగా వేదోక్తమైనటువంటి శిల్పశాస్త్రపరమైనటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏకాదశి రుద్రులు రుద్రంలో
విశేషం శివుడికి విశేషమైనది ఏమిటంటే రుద్ర నమ్మక చమకాలతోటి స్వామివారికి అభిషేకం చేస్తే ఉప్పొంగిపోతాడు స్వామి. చెంబుడి నీళ్ళతో అభిషేకం చేస్తే పరవశించే పరమేశ్వరుడికి ఆ నమ్మక చమకాల్లో నమ్మకం అంటే మహా ఇష్టం. ఆ నమ్మకంలో కూడా మొత్తం చెప్పినా చెప్పకపోయినా అందరికీ పురోహితుల్లాగా అందరికీ నమ్మకం వచ్చినా రాకున్నా కూడా నమ్మకంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అదేమిటయా అంటే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని నమస్తే అస్తు విశ్వేశ్వరాయ మహాదేవాయ, మహాదేవుడు, త్రయంబకుడు, విశ్వేశ్వరుడు, నీలకంఠుడు ఇలా 11 నామాలతో స్వామివారి పేర్లు ఉంటాయి. ఆ 11 నామాలు కలిగినటువంటి 11 మంది రుద్రుల్ని ఏకాదశి రుద్రులు అంటారు. అలాంటి రుద్రుల్ని ఎక్కడ పెట్టి ఎవరికి వారుగా స్వయంగా వచ్చి అభిషేకం చేసుకునేలాగా స్టార్టింగ్ రావడమే యాగశాలలో దిగి కాళ్ళు కడుక్కొని శివుడికి అభిషేకం చేసి గోశాలకు వచ్చి గోవులకు ప్రదక్షిణ చేసి అక్కడ నుంచి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకునేలాగా, గణపతి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకునేలాగా, అమ్మవారి దర్శనం చేసుకొని స్వామివారికి వచ్చే విధంగా స్వామివారికి గణాలలో ముఖ్యమైన గణము వీరభద్ర స్వామి. ఆ వీరభద్ర స్వామివారికి కుడి పక్కన ఎడం పక్కన అయ్యప్ప స్వామి వారిని, అదేవిధంగా ఈశాన్య భాగంలో దక్షిణం చూస్తూ అమ్మవారి చింతన స్వామివారి కాలభైరవుని ఇలా ప్రతిష్ఠ చేసి ఎంతో విశేషంగా హిందూ ధర్మంలో జ్యోతిష్యం ప్రకారం కానీ జాతకరీత్యా కానీ లేకపోతే ఆధ్యాత్మికంగా కానీ భగవంతుడిని నమ్మి భగవంతుడిని కొలిసి భగవంతుడిని చూస్తేనే నా జన్మ తరిస్తుంది అనుకునే వాళ్ళకి ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకునే వాళ్ళ కోరికలన్నీ సిద్ధించాలని, భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలని ఇక్కడ ఒక దేవాలయం నిర్మాణం చేశాం. దాదాపు 4.5 కోట్ల వ్యయంతో ఈ దేవాలయం నిర్మాణం చేశాం. గ్రామస్తులు, భక్తులు, నా స్నేహితులు, బంధుమిత్రులు అందరూ కలిసి నాకు ఒక 80 లక్షల రూపాయల వరకు ఇచ్చారు. దాదాపు 3,20,00,000 రూపాయలు నా సొంత వ్యయంతో నాకు వచ్చినటువంటి, నేను మొదటి నుంచి సంపాదించిన ధనము, చిన్న బంగారము, చిన్న ప్లేస్ ఉంటే కూడా ఎన్ని అమ్మి భగవంతుడికి పెట్టి భగవత్ సేవ చేయాలి, ఎక్కడ ఎవరి దగ్గర ఉండీలు కానీ అలాంటివి పెట్టకుండా సాధ్యమైనంత భగవత్ సేవ చేయాలి, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో భగవంతుడు నాకు ఇక్కడ ఇచ్చినటువంటి, గ్రామస్తులు ఇచ్చినటువంటి ఈ ప్లేస్లో శివాలయం నిర్మాణం చేసుకున్నా. అదేవిధంగా ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో నెల రోజులు రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు, కార్తీక పౌర్ణమి కళ్యాణము, అదేవిధంగా ప్రతి మాస శివరాత్రికి శివ కళ్యాణం చేస్తూ గోవులకి ప్రతి శుక్రవారం గోవులు పూజ చేస్తూ గోవులకు కూడా వేదాన్ని వినిపిస్తూ ప్రతి యజ్ఞయాగాది కార్యక్రమాలు నా దగ్గర జ్యోతిష పరంగా జాతకరీత్యా వచ్చిన వాళ్లకు అతి తక్కువ ఫీజులు తీసుకొని పురోహితుల ఖర్చు, పూజా సామాగ్రి ఖర్చులతోటి వాళ్ళకి చేసే యజ్ఞయాగాది హోమ కార్యక్రమాలు, వాళ్ళు గోశాలకు ఏదైనా 500 రూపాయలు ప్రతి పూజా కార్యక్రమం చేసిన వాళ్ళ దగ్గర గోశాలకు 500 రూపాయలు డొనేషన్ తీసుకుంటాం. ఆ 500 రూపాయలు గోశాలలో డొనేషన్ చేసి గోవుల సంరక్షణకి చేస్తూ ఉన్నాం. ఇలా హిందూ ధర్మం కోసం చేస్తున్నటువంటి ఈ దేవాలయ కార్యక్రమంలో 2024 ఫిబ్రవరి 28న ప్రతిష్ఠ చేసాం. మళ్ళా 2025 ఫిబ్రవరి 28 స్వామివారి ఒక వార్షికోత్సవ కళ్యాణంతో పాటుగా 26వ తారీఖు ఫిబ్రవరి నెల మహాశివరాత్రి పర్వదినం శివ కళ్యాణం చేస్తూ రేపు శివరాత్రి శివ కళ్యాణానికి మేము ఇప్పటికి గత 3 సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రి శివ కళ్యాణానికి 120 మంది దంపతులను కూర్చోబెట్టి వాళ్ళకి అయ్యే పూజా సామాగ్రి ప్రతిదీ మేమే సొంతంగా ఇచ్చి ఎవరి దగ్గర 5 పైసలు డబ్బులు తీసుకోకుండా పూజా సామాగ్రి ఇచ్చి వాళ్ళు కూర్చున్నటువంటి స్త్రీలకు ఒక జాకెట్ ముక్క, భర్తకి ఒక శివలింగ ఒక రుద్రాక్ష ఇచ్చి ప్రసాదంగా ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇలా ఎన్నో విశేషమైన కళ్యాణాలు, కార్తీక మాసంలో స్వామివారి నిత్యాభిషేకాలు, ప్రతి పౌర్ణమికి స్వామివారికి కళ్యాణాలు ఇలా చేస్తూ ముందుకెళ్తున్నాం. రేపు 26వ తేదీ శివ కళ్యాణానికి కమిటీ సభ్యులు, గ్రామస్తులు దీనికి ఒక 15 మందిని కమిటీ ఏర్పాటు చేసి గ్రామంలో ప్రతి ఒక్కరిని అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళని అందరినీ తీసుకొని కమిటీ వేయించాం. అందులో తుమ్మూరి ప్రసాద్ బాబు గారు కమిటీ ప్రెసిడెంట్గా ఉండి ఈ కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. కమిటీ సభ్యులు 18 మంది ప్రతి కార్యక్రమానికి వచ్చేసి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఈ దేవాలయానికి
ధ్వజస్తంభం ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రజెంట్ చేశారు. దీనికి సంబంధించిన మట్టి అన్నిటికి కూడా ఆయన సహాయ సహకారాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రామస్తులు భక్తులు అందరూ ఎంతో సహకరించి నాకు ఈ యొక్క మహాయజ్ఞంలో పాల్గొని అందరూ కూడా మహోన్నతంగా నా ఎంటున్నారు. గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. రేపు వచ్చే శివరాత్రి శివ కళ్యాణం ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారికి విశేషమైన అభిషేకాలు మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో ప్రారంభించి స్వామివారు ఎవరు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అభిషేకం చేసుకునేందుకు ఏకాదశి రుద్రులు 11 శివలింగాలు, స్వామివారి గోశాల ముందు శివలింగము, అలా వాళ్ళకై వాళ్ళు శివలింగానికి అభిషేకం చేసుకునేలాగా స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. రాత్రి 8 గంటల నుంచి శివ కళ్యాణం ఉంటుంది. ఎంతో విశేషంగా 108 మంది దంపతులు కూర్చుంటారు. ఆ తర్వాత రాత్రి 12 గంటల నుంచి 1:30 గంటల వరకు లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకం ఉంటుంది. విశేషమైన అభిషేకం దాదాపుగా ఒక 100 కేజీల భస్మంతో ఒక 50 కేజీల అన్నంతో అన్నాభిషేకం భస్మాభిషేకం విశేషమైన అభిషేకాలు ఉంటాయి. స్వామివారికి రాత్రికి ఊంజల్ సేవ కార్యక్రమాలు, తెల్లవారుజామున స్వామివారికి శివరాత్రి తెల్లవారుజామున త్రిశూల స్నానము, అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పంచాక్షరి మంత్ర భజన పారాయణం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం 24 గంటలు ఆగకుండా జపం చేసే భక్తులు భజన చేస్తూ ఉంటారు. ఇలాంటి విశేషమైన కార్యక్రమాలతో గోపూజలతో భక్తుల యొక్క మనోభీష్టాలు సిద్ధించాలని పరమేశ్వరుని అమ్మ అన్నపూర్ణేశ్వరిని ప్రార్థన చేస్తూ ఈ సంవత్సరం శివ కళ్యాణం మహోన్నతంగా జరగాలని భగవంతుని ప్రార్థన చేస్తూ శివ కళ్యాణ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. పరిసర ప్రాంత గ్రామాల భక్తులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో విశేషమైనటువంటి ఈ దేవాలయం అందరూ వేయించేసి శివ కళ్యాణంలో పాల్గొని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ పాత్రులై తరిస్తారని ప్రార్థన. సర్వే జనాః సుఖినో భవంతు. మనం ఇప్పుడు విశ్వధర్మ క్షేత్రంలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి దేవాలయంలో ఉన్నాము. అయితే ఈ యొక్క దేవాలయం గురించి పూర్తి విశిష్టత స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ యొక్క దేవాలయం విశిష్టత. ఇది మొత్తం రాతి దేవాలయం. శివాలయంలో దక్షిణముఖంగా అమ్మవారు, ఆ అమ్మవారు కూడా అన్నపూర్ణేశ్వరి అమ్మవారు. అమ్మవారి ఎడమ చేతిలో అక్షయ పాత్ర, కుడి చేతిలో వెండి గెరెటితోటి అమ్మవారు మరకత రత్నంతో ఉన్నటువంటి అమ్మవారు ఎంతో విశేషమైనటువంటి శిలతో ఏర్పాటు చేసాం. ఆ అమ్మవారి ముందు శ్రీచక్రం, ఇది కింద ఆ శ్రీచక్రం ఏదైతే ఉందో శ్రీచక్రానికి కింద కూర్మపీఠము, ఆ తర్వాత అష్టగజాలు, తర్వాత అష్టనాగులు, పైన శ్రీచక్రం, ఇలా విశేషంగా శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసి అమ్మవారు వెనకాల మరకత రత్నంతో అమ్మవారు. ఈ అమ్మవారి దేవాలయం మొత్తం కూడా రాతి దేవాలయంతో నిర్మాణం చేశాం. ఈ దేవాలయ పై శిఖరం కూడా శ్రీచక్ర శిఖరాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఈ అమ్మవారు ఇక్కడ మా సొత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట దయానందు రాగమయ్య దంపతులు అమ్మవారికి కిరీటాన్ని, వెండి కిరీటాన్ని చేపించి ఇచ్చారు. ఎంతో విశేషంగా అన్నపూర్ణేశ్వరి అంటే అన్నపానీయాలకు ఎటువంటి లోటు లేకుండా ఉండే అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అని చెప్పేసి అలా అమ్మవారు ఎడమ చేతిలో ఎండి గరిటతో ఉన్న అమ్మవారు. కోరిన కోరికలు నెమ్మటే నెరవేర్చే అమ్మ అన్నపూర్ణేశ్వరి అమ్మ. చాలా విశేషంగా అమ్మ దక్షిణం తిరిగి ఉంటుంది. స్వామివారు తూర్పు ముఖంగా ఉంటారు. దక్షిణం ఎదురుగా చెరువు ఉంటుంది. అమ్మ ఇలాంటి ఉత్తరముఖంగా తిరిగి దక్షిణంగా ఉన్న అమ్మని ఎవరైతే ఉత్తరముఖంగా తిరిగి అమ్మను ప్రార్థిస్తారో వాళ్ళ ప్రార్థనలో అమ్మ శీఘ్రంగా అనుగ్రహిస్తుంది. కనుక ఇలా అమ్మవారు విశేషమైన మరకత రత్నంతో అమ్మవారిని చేయడం జరిగింది. ఇక్కడ పద్మగర్భజ దివ్య తేజో విరాజ మధ్యంత మూలీశ్వరం తాసక గ్రామ వాసనం ముషధ్వజం వామాన్నభూతేశ్వరం బ్రహ్మ విష్ణు సురేంద్ర సేవితపదం రత్నాంబరాళాకృతం వందే మోక్షరుద్రేశ్వరం ప్రతితం పాపౌగితం సినం. ఓం నమో భగవతే రుద్రాయ. నమస్తే రుద్రమణ్యోతోత విశ్వే నమః. నమస్తే అశ్వధన్వనే బాహుభ్యాముఖే నమః. యాదైర్యోం సమాభవోపసే ధనుః శివాధరవ్యాయానోదయానో రుద్రముడయ. యాదే రుద్రశివాతనోరఘోరపాసిని తయాన సర్వాం సంతమయా గిరిదంతే అభిషేకీ
या वैशंगिरिसंति हस्ते विवत्सवे शिवां गुरुकृतां गुरुमाहेकं सेः पुरुषं जगतो शिवेन स्वाप्तां गिरिजावधामसि यदा न सर्वमिज्जगदकं सुमनासतो अज्यो जदिवक्ता परमो दैवोऽभिषेकिच्च सर्वाज्यमभय सर्वा आदुयादुज्ञानः अतो यत्ताम्रोर्तुमभ्यस्तु मङ्गलः एते मागं पुत्रो अभिरोधिक्योः कृष्णासहस्रशो वैशाखं धीमहे अकव्यो वनस्पतिनीलग्रीवो विलोहितः उदैनं गोपादृशन्न दृशन्नदयारः उदैनं विश्वाभूतादृष्टो मुळ्यादिनः नमोऽस्तुनीलग्रीवाय सहस्राक्षाय मेडुते अदोयस्थानो तेभ्यो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय तुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमोक्षेयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिवन्दनामृत्योर्मुक्षेयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिवन्दनामृत्योर्मुक्षेयमामृतात् ॐ निधनपतये नमः। ओम निद्रापतये नमः निद्रान्तिकाय नमः ऊर्ध्वाय नमः ऊर्ध्वलिंगाय नमः हिरण्याय नमः हिरण्यलिंगाय नमः सुवर्णाय नमः सुवर्णलिंगाय नमः दिव्याय नमः दिव्यलिंगाय नमः भवाय नमः भवलिंगाय नमः सर्वाय नमः सर्वलिंगाय नमः शिवाय नमः शिवलिंगाय नमः आत्माय नमः आत्मलिंगाय नमः परमाय नमः परमलिंगाय नमः विमाय नमः विमलिंगाय नमः ओम शिवाय नमः महेश्वराय नमः शंभवे नमः पिनाकिने नमः शेखराय नमः वामदेवाय नमः विरूपाख्याय नमः वर्धिने नमः ओम नीललोहिताय नमः ओम शंकराय नमः ओम शूलपाणवे नमः ओम कट्वांगिने नमः ओम विष्णुवल्लभाय नमः ओम सिद्धिविष्टाय नमः ओम अंबिकानाथाय नमः ओम श्रीकंठाय नमः ओम भक्तवत्सलाय नमः ओम भवाय नमः ओम सर्वाय नमः ओम त्रिलोकेशाय नमः ओम श्रीकंठाय नमः ओम शिवप्रियाय नमः ओम उग्राय नमः कपाले नमः ओम कामाय नमः अंबिकाधुराय नमः ओम गंगाधराय नमः ओम ललाटाख्याय नमः ओम कलाकाराय नमः कृपानिधे नमः भीमाय नमः पशुवत्साय नमः रूपाणे नमः जटाधर नमः कैलासवासी नमः कौतिय नमः कठोराय नमः तुलांतकाय नमः शांकर नमः स्मरणोराय नमः भस्मो दुर्दिग्राय नमः सामप्रियाय नमः त्रैमूर्तिये नमः ईश्वर्याय नमः तत्त्वज्ञान नमः सोम सूर्याय ग्लोसे नमः अवश्य महेश्वराय नमः सोमाय नमः पंचभक्ताय नमः ओम तदादिवाय नमः ओम विश्वेश्वराय नमः वीरभद्राय नमः प्रजापते नमः हिरण्यरेत्ये नमः ओम वनस्पत्युद्धिवै दिव्यै रणगन्धै संमाग्रे सर्वदेवानां रूपो यमृता भूमाध्यापयामि वेदादिवन्दसम्बोधनादरूपेणां अज्ञानविचारं दत्तानां गावयामि राज्यं त्रिवर्ति संयुक्तं योजितं प्रियं गृहान् मङ्गलं दीपं त्रैलोक्यत्रिपुरापः भक्तादीपं प्रैष्याव देवाय परमात्मने त्रयमान्तरकालघोरादिति ज्योतिर्नमोस्ताक्षात् दीपं दत्स्यामि विसर्वरेण्यं वर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सचन्दस्वेन प्रजामि अमृतस्तोमतो ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय समानाय स्वाहा अन्नपूर्णे श्रीजदमो रुद्रेश्वर स्वामिनः प्रातःकाल अवसरार्थं नारिकेलनैवेद्यं समर्पयामि मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि पूगे पुरस्कर्पूरैर्नागवल्लीविरक्तं तासुसमायुक्तं ताम्बूलाग्निवक्तां समर्पयामि आनन्दकर्पूरमङ्गलनीराजनम् नमस्ते नमः पार्वती पते
ఈరోజు మనం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు అనే గ్రామంలో ఈ యొక్క విశ్వధర్మ క్షేత్రంలో ఉన్నటువంటి మోక్ష రుద్రేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే మనం దర్శించడం జరిగింది. శివరాత్రి వేడుకలకు ఈ యొక్క దేవాలయం అయితే వేడుకలకు సిద్ధమవుతా ఉంది. అయితే ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క దేవాలయంలో అన్నపూర్ణ సమేత మోక్ష రుద్రేశ్వర స్వామిగా చెప్పవచ్చు. ఈ యొక్క దేవాలయం పూర్తిగా కూడా రాతితో నిర్మితమై ఉంది. మరకత లింగంతో ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి శివుడు ఉన్నాడు అని చెప్పుకోవచ్చు, ప్రతిష్ఠించబడిందిగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే నేపథ్యంలో శివరాత్రి రోజున సుమారు 108 మంది జంటలతోటి ఇక్కడ కళ్యాణం అయితే శివపార్వతుల కళ్యాణం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఈ యొక్క కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులకి కావచ్చు, ఆ యొక్క జంటలకి పూర్తిగా ఉన్నటువంటి ఆ పూజా సామాగ్రి కూడా దేవాలయ సభ్యులే ఉచితంగా ఇస్తారు. అయితే ఇదే నేపథ్యంలో ఇక్కడ దేవాలయంలో యాగశాలతో పాటుగా గోశాల నిర్మాణం కూడా జరిగింది. అయితే దీనికి తోడు ఇక్కడ ఉన్నటువంటి కోనేరు ముందు ఉన్నటువంటి శివలింగం కూడా ఒక స్పెషల్గా కనిపిస్తూ ఉంది. ఆ శివలింగం మీద శివపార్వతుల విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. అయితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కోనేరులో స్నానం చేసి అక్కడ నుంచి జలాన్ని తీసుకొచ్చి ఆ యొక్క శివలింగాన్ని కూడా అభిషేకం చేసే విధంగా, అంటే వాళ్ళు స్వయంగా అభిషేకం చేసే విధంగా ఈ యొక్క శివాలయంలో ఏర్పాట్లు అయితే చేశారు. అదే కాకుండా ఇక్కడ ఈ యొక్క దేవాలయంలో ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏకాదశ రుద్రులు కావచ్చు, ఇక్కడ మనం చూడొచ్చు నాగదోషం, ఇలా ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు మనం నాగదోషానికి సంబంధించినటువంటి విగ్రహాలు అయితే ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే ఈ యొక్క దేవాలయ విస్తీర్ణం కూడా సుమారు 2.5 ఎకరాల పైబడి చాలా విశాలమైనటువంటి చుట్టూ కూడా ఈ దేవాలయానికి ఆనుకొని ఒక ఒకటి కొలను ఉంది. చుట్టూ కూడా పొలాలు, పచ్చని పొలాల మధ్యలో ఉన్నటువంటి దేవాలయం చూడముచ్చటగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎటువంటి డిస్టర్బెన్స్, ఎటువంటి సౌండ్స్ కూడా వినిపించకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేవాలయ నిర్మాణం అయితే కొనసాగింది. మనం ఎంతసేపు ఉన్నా సరే ఇంకా ఉండాలనిపించేటువంటి విధంగా మన ఈ యొక్క దేవాలయంలో ఉన్న వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది.